అన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ తెలిపారు. కొడంగల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కొడంగల్ భూములు కృష్ణానది జలాలతో తడవాలన్నదే తన లక్ష్యమన్నారు. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా ఇంకా సమస్యలు పూర్తి స్థాయిలో తీరలేదని సీఎం అన్నారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చింది అన్నారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తయిందని, నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు. ఏ పూజా కార్యక్రమమైనా తిరుపతిలో ఏ సాంప్రదాయం ప్రకారం ఏ రకమైన సాంప్రదాయాన్ని పాటించి పూజలు జరుగుతాయో సెకండ్ తూచా తప్పకుండా ఇక్కడ కూడా అదే సాంప్రదాయాన్ని అదే రకంగా పూజలు నిర్వహిస్తూ ఆ పవిత్రతను ఇక్కడ మన పూజారులు సుందర వరదాచార్యులు గారి కుటుంబ సభ్యులు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైనది. ఈరోజు జెండాలు ఎజెండాలకు ఇది సంబంధించిన అంశం కాదు. ఇది మన ప్రాంతానికి మన రాష్ట్రానికి గర్వించదగిన ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ గుడి ఈ ప్రాంతమే కాదు, కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులను ఆదరించడానికే కాదు ఆశీర్వదించడానికి ఒక్క గొప్ప దైవ కార్యక్రమాన్ని ఈనాడు మనము నిర్వహిస్తున్నాము. ఇది తప్పకుండా ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని పేరు ప్రతిష్టలను దేశ స్థాయిలో విస్తరించే విధంగా ఇది దోహదపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. రైల్వే లైన్ తెచ్చుకునే అవకాశం వచ్చింది, సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకునే అవకాశం వచ్చింది. దేశంలో ఉండే గొప్ప గొప్ప పరిశ్రమలు రాబోయే 2 ఏళ్లలో కొడంగల్లో పెట్టే ఏర్పాటు ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఇన్ని పనులు జరిగినాయంటే మీ బిడ్డ పెద్దోడైంది కాబట్టి, మీ బిడ్డ ప్రయోజకుడైంది కాబట్టి 2009లో మీరు నాటిన మొక్క ఈ రోజు పెద్ద చెట్టు అయి పండ్లు కాస్తున్నాయి. ఆ చెట్టును కాపాడుకున్న బాధ్యత మీది. ఆ చెట్టుకు కంచేసి కాపాడితేనే 10 కాలాల పాటు ఈ కొడంగల్ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా కూడా మా వాడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు, మేము ఏడికెళ్ళినా తలెత్తుకొని నిలబడతామని ఈరోజు మనందరం మాట్లాడుకునే పరిస్థితి. కొడంగల్ అభివృద్ధి చేసుకుందాం. ఏం పనులున్నా ఇవాళ రోడ్డు అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. ఈ గుడి అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. విద్యాశాఖకు సంబంధించిన అన్ని స్కూల్స్ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకే కంప్లీట్ చేయాలి. రైల్వే లైన్ సిమెంట్ పరిశ్రమల్ని అన్నిటిని కూడా 2027 డిసెంబర్ లోపల అన్ని పనులను పూర్తి చేసుకునేటట్టు ప్రతిరోజు పని చేయాల్సిందే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్